ఆయన ఏం చెప్పారంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ యుఎస్ కంట్రోల్లో ఉండే. వాళ్ళకి భయం ఏమంటే ఈ తాలిబాన్, అప్పుడు తాలిబాన్ లేదనుకోండి, ముజాహిదీన్ అంటారు వాళ్ళని, ఈ ముజాహిదీన్ వాళ్ళు ఎటుకటి వచ్చి పాకిస్తాన్ని కొడితే వీళ్ళు న్యూక్లియర్ ఆర్మ్స్ ఇక్కడి నుంచి దొంగతనంగా తీసుకెళ్ళిపోతే దెన్ దే విల్ యూజ్ దట్ అగేన్స్ట్ యూఎస్ఆర్ డెఫినెట్గా. సో పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ అంట యుఎస్ కంట్రోల్లో ఉండే, అంటే చావీ వాళ్ళ దగ్గర ఉండే, రూమ్ తాళం వేసి చావీ వీళ్ళు పెట్టుకున్నారు సిఐ వాళ్ళు, దట్ వీ విల్ నాట్ అలౌ పాకిస్తాన్ టు యూజ్ ఇట్. మీరు పీస్ఫుల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్పి న్యూక్లియర్ ఫెసిలిటీ పెట్టి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోండి, మాకు ప్రాబ్లమ్ ఓకే, దిస్ యూ కెనాట్ డూ ఇట్. మీకు గుర్తుంటే నౌ విల్ స్విచ్ అవుట్ ఆపరేషన్ సింధూర్. కైరానా హిల్స్ కొట్టాం మనం, డైరెక్ట్ కొట్టలేదు, వీ హిట్ ద ఎంట్రన్స్ అండ్ ద ఎగ్జిట్. కొట్టినప్పుడు విత్ ఇన్ అవర్స్ పాకిస్తాన్ డీజీఎంఓ దగ్గర నుంచి మన డీజీఎంఓ కాల్ వచ్చింది, వీ వాంట్ అ సీజ్ ఫైర్, నౌ కనెక్ట్ ద డాట్స్. అదే టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తున్నారు, మై టీమ్ వర్క్డ్ ఆన్ ఇట్, మా టీం పాకిస్తాన్తో మాట్లాడారు. ఎవరితో మాట్లాడారు? షబాజ్ షరీఫ్ కాదు, దే స్పోక్ టు అసీమ్ మునీర్, ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి. ఇక్కడేమో మోదీ గారితో మాట్లాడారంటున్నాం. ఓకే, అది వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ ఉండొచ్చు, ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉండొచ్చు, వీళ్ళెవరైనా ఉండొచ్చు యూఎస్ నుంచి. వాళ్ళు మాట్లాడారు. ఏం చెప్పారు, మీకు పాకిస్తాన్ వాళ్ళు సరెండర్ ఆప్షన్ ఒకటి ఇస్తున్నారు, అంటే బేసిక్లీ సీజ్ ఫైర్ ఆప్షన్ ఇస్తున్నారు, మీరు ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి, వీ డోంట్ వాంట్ దిస్ వార్ టు గో ఆన్. ఎందుకంటే అప్పుడు తెలిసింది మనం కొట్టింది వాళ్ళ అన్నిటికంటే సెన్సిటివ్ పాయింట్. మనం జకోబాబాద్ కొట్టాము, మిగతా ఏరియాస్ అన్ని సర్గోడా కొట్టాము, అన్నీ చాలా మటుకు చేసాము మనం. ఇది చేసిన తర్వాత కూడా కానీ కైరానా హిల్స్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అక్కడే ఇదంతా వచ్చిందన్నమాట. సో ఈ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపడానికి చాలా మటుకు ట్రై చేసిన యూఎస్ని కూడా ఎట్లా ఆపారని చెప్పేసిన డీటెయిల్స్ ఇప్పుడు బార్లో గారి ఇంటర్వ్యూ కానీ దానికి ముందు కరియోకస్ గారి ఇంటర్వ్యూలో వస్తుంది అన్నమాట చాలా క్లియర్గా. వాట్ వాజ్ యుఎస్ ఇంట్రెస్ట్? ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్స్ ఎక్కడ దాకినా లేకుంటే ఇప్పుడు ఎందుకు యుఎస్ ఇంట్రెస్ట్? ఇప్పుడు కూడా చూడండి ఏమంటున్నారు పాకిస్తాన్ గవర్నమెంట్ని, మేము వాళ్ళకి ఫండ్స్ ఇస్తాం, మేము వాళ్ళతోని రేర్ ఎర్త్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, మేము వాళ్ళని క్రిప్టో కరెన్సీలో డీల్ చేస్తున్నాం. పాకిస్తాన్ని గుడ్ హ్యూమర్లో పెట్టుకుంటున్నారు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళ చేతిలో లేదు ఇప్పుడు. దానికోసం పాకిస్తాన్ మీద జరిగే జాడకు బేస్ కావాలి, ఇక్కడి నుంచి పాకిస్తాన్లో ఒక బేస్ కావాలి, ఎస్పెషలీ క్లోజర్ టు చైనా అండ్ ఇటువైపు ఇరాన్, సౌత్ ఏషియా అండ్ సెంట్రల్ ఏషియా. ఎందుకంటే మీకు మిడిల్ ఈస్ట్లోనే ఖతార్ ఇస్ ద బిగ్గెస్ట్ బేస్, నేవల్ అని కాదు, బిగ్గెస్ట్ బేస్ ఫర్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ ఆల్సో అండ్ నేవీ. అక్కడ లైక్ దట్ మిడిల్ ఈస్ట్లో వాళ్ళకి 12 బేసెస్లు ఉన్నాయి, ప్రతి కంట్రీలో ఉంది, ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా. సో వాళ్ళకి ఇరాన్ మీద నగా పట్టాలంటే దే నీడ్ సంబడి వెరీ క్లోజ్ టు పాకిస్తాన్, ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ పెట్టుకుంటే వాళ్ళు అక్కడి నుంచి లిజనింగ్ పోస్ట్ పెట్టుకోవచ్చు. పాకిస్తాన్ ఇస్ క్లోజ్ టు ఇరాన్ కదా సార్? మరి లేదు, లేదా, ఇట్స్ అ మిస్నామర్. షియా సున్నీ ప్రాబ్లం ఉంది అక్కడ, దానికోసం వీళ్ళు దే ఫాట్. ఇరాన్లో వీఆర్ బిల్డింగ్ ఎ పోర్ట్ కదా, చాబార్, అది సపరేట్. దానికి మళ్ళీ కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చారు యూఎస్ ఇండియాకి. ఎందుకంటే ఇరాన్కి ఏం తెలిసిపోయిందంటే వీ కెనాట్ డెవలప్ ద పోర్ట్, మన పోర్ట్ నడిపించలేదు, ఎందుకంటే యూఎస్ బ్లాక్ చేసేస్తారు, మనం ఇండియాకి ఇచ్చేద్దాం, ఇండియా నడిపించుకుంటారు పోర్ట్, వాళ్ళకు కూడా కావాలి ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి బలూచిస్తాన్ అటువైపు వీ కెన్ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. పాకిస్తాన్ నుంచి మనం వెళ్ళలేం ఆఫ్ఘనిస్తాన్కి, దట్ ఈస్ ద రౌండ్ అబౌట్ రూట్ ఫర్ అస్. మనం కూడా చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టాం. కానీ ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యుఎస్ గవర్నమెంట్ పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అప్పుడు మర్చిపోండి 80s దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్, దిస్ ఎంటైర్ ఇంటర్వ్యూ ఆఫ్ బార్లో ఇస్ అబౌట్ ఐ థింక్ 1 hour 40 minutes ఉంది. చాలా డీటెయిల్గానే చెప్పారు ఏమేమి జరిగింది ఆ టైంలో, సిఐఏ ఆపరేషన్ ఎట్లా ఆపడానికి స్టేట్ డిపార్ట్మెంట్ ట్రై చేశారో, పాకిస్తాన్లో ఉన్న గవర్నమెంట్స్ని సపోర్ట్ చేయడం. ఆ టైంలో ఐ థింక్ ఇట్ వాజ్ జియాల్ హక్ ఏం చెప్పారంటే డబుల్ గేమ్ ఆడాడు యూఎస్తో. మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏం చేయట్లేదు, అటువైపు ఏమో వీళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్ నడిపిస్తున్నారు, ఇటేమో ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ముజాహిదీన్ తీసుకొని ముజాహిదీన్తో కొట్లాడుతున్నాం సోవియట్ యూనియన్ అని. మేము October 1st బ్రీఫింగ్ చెప్పాను చూడండి, ఈ October 1st బ్రీఫింగ్లో కూడా జియా లైట్ టు ద యుఎస్ గవర్నమెంట్ దట్ మేము ఏం చేయట్లేదని చెప్పి. సో ఇమ్మీడియట్లీ ఈ ఇంటర్వ్యూస్ మీడియాలో రావడం మొదలుపెట్టింది. మీడియా బికేమ్ వెరీ ఇంట్రెస్టెడ్. దట్ ఈస్ వేర్ నేను సేమోర్ హర్ష్ గురించి మాట్లాడాను చూడండి. హీ కమ్స్ బ్యాక్ ఇన్ టు ద పిక్చర్ అగైన్. ఆయనకు ఫోన్ చేశాడు బార్లోకి, ఫోన్ చేసి నాకు ఒక ఇంటర్వ్యూ కావాలి. సర్వింగ్ సిఐఏ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా రేర్, పర్మిషన్ తీసుకోవాలి, డిపార్ట్మెంట్ టాప్ లెవెల్ క్లియరెన్స్ కావాల్సి వస్తుంది. ఏదో రిటైర్డ్ అంటే మీరు మాట్లాడచ్చు, మినిస్ట్రీ నుంచి కూడా తీసుకోవాలి. మన దగ్గర కూడా రా నుంచి రిజైన్ చేసిన మనుషులు వాళ్ళు పుస్తకం రాయరు యూజువలీ. మన కొంతమంది హెడ్స్ రాశారు, కావు వాళ్ళు అట్లా, కొంతమంది రాశారు కానీ దులాట్ రాశారు.
బట్ యూజువలీ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఇప్పుడు కొత్త రూల్ తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూ కెనాట్ రైట్ అ బుక్. ఒక పీరియడ్ కూడా పెట్టారు, ఇన్ని సంవత్సరాల తర్వాతనే మీరు ఏదైనా పుస్తకం రాస్తారు, ఎందుకంటే ఆ సీక్రెట్స్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఈ సిఐఏ రోల్, పాకిస్తాన్ గవర్నమెంట్ రోల్, తర్వాత సిఏ అక్కడ పనిచేస్తున్నారు పాకిస్తాన్. దే వర్ సిట్టింగ్ యాక్టివ్లీ ఇన్ పాకిస్తాన్ అండ్ వర్కింగ్ విత్ జియా. మీకు గుర్తుంటుంది, దాని తర్వాత ఇదంతా జరిగిన తర్వాత జియా వాజ్ టర్నింగ్ అవుట్ ఎ బిగ్ హెడేక్ పాకిస్తాన్, యుఎస్కి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. చంపేస్తారు కదా. చంపేస్తారు. ఎట్లా చేశారు? ద కేస్ ఆఫ్ ద బాస్కెట్ ఆఫ్ మ్యాంగోస్ ఒకటి, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ద బుక్. సిఐ ఏం చేశారంటే, ఈ వెంట్ టు సమ్ బార్డర్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్, వాళ్ళ టాప్ జనరల్స్ని తీసుకొని అక్కడికి వెళ్ళారు, హెలికాప్టర్లో ప్లేన్లో వెళ్ళారు. రిటర్న్ మిలిటరీ ప్లేన్లో వస్తున్నప్పుడు మామిడికాయలు తీసుకొచ్చారు, చాలా పెద్ద పెద్ద క్రేట్స్ పెట్టారంట అక్కడ. మామిడికాయలు దట్స్ వెరీ గుడ్ దట్ సైడ్ టేస్ట్. దాంట్లో సిఐ వాళ్ళు బాంబు పెట్టారు పెద్దదొకటి, అండ్ దట్ బ్లాస్టెడ్ ద ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ద ఎయిర్ అండ్ జియా ఉల్ హక్ వాస్ కిల్డ్.